హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 19th డిసెంబర్ 2024. ప్రతిరోజు కూడా మార్కెట్లో ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అనువైన స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది మార్కెట్ కండిషన్ మార్కెట్లో మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి స్టాక్స్ మినిమం 6 months నుంచి 1 year నుంచి 3 years మీరు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మార్కెట్ నుంచి మీరు అద్భుతమైనటువంటి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి స్టాక్స్లో గత కొద్ది రోజులుగా మనం కొన్ని స్టాక్స్ రికమెండ్ చేస్తాం. ఈ రోజున రికమెండ్ చేసే స్టాకు ట్రెంట్. ట్రెంట్ అనేది ఇది ఒక టాటా ఎంటర్ప్రైజెస్ సంబంధించినటువంటి కంపెనీది. దీంట్లో క్లాత్స్ అమ్మే జోడియో కానీ, వెస్ట్ సైడ్ కానీ, ఇలాంటి కొన్ని కొన్ని స్టార్ కిట్స్ కానీ డిఫరెంట్ కంపెనీస్ ని కలిపితే ట్రెంట్ అనే ఒక స్టాక్. ఇది గత కొద్ది సంవత్సరాలుగా కూడా మనకి మంచి రిజల్ట్ ఓరియంటేషన్తో మార్కెట్లో ముందుకు సాగుతున్నటువంటి స్టాక్ ఇది. ఈ సంవత్సరం 24లో కూడా 3,000 దగ్గర నుంచి 8,000 వరకు కూడా అద్భుతమైనటువంటి రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్ ఇది. అంతకుముందు కూడా మనకి ఏదైతే ₹1,000 దగ్గర నుంచి ₹3,000 అనుకున్నాం లాస్ట్ ఇయర్ అంతా కూడా. అంటే జస్ట్ ఒక 2-3 ఇయర్స్లోనే దీని యొక్క బిజినెస్ ఎక్స్పాన్షన్ కూడా అదే విధంగా ఉంది. బిజినెస్ యొక్క డెవలప్మెంట్ కూడా అదే విధంగా ఉంది. దాని యొక్క గ్రోత్ కూడా అదే విధంగా ఉంది. ఇలాంటి స్టాక్స్లో మనకి బిజినెస్ మోడల్ ప్రతి క్వార్టర్ కూడా మంచి రిజల్ట్ ఇచ్చే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అలాంటి ఐడెంటిఫై చేసి మనం ఆ విధంగా ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే మంచి రిటర్న్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ట్రెండ్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఏదైతే 2,53,000 కోట్లు అంటే రీటైల్ సెక్టార్లో ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్తో ఉన్న కంపెనీస్ వెరీ రేర్గా ఉంటాయి. 2,53,000 కోట్లు అంటే అద్భుతమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. ఏదైతే మనకి రీటైల్ సెక్టార్లో ఒక మంచి ఎన్విరాన్మెంట్ తోటి ముందుకు సాగుతున్నటువంటి కంపెనీ ఇది. ఇలాంటి దాంట్లో మనకి ఏదైతే మనం కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ ఒక 100+ ఉన్నది. లాస్ట్ 3 years నుంచి కూడా 90% నుంచి 100% రిటర్న్ ఇస్తున్నటువంటి స్టాక్. అంటే ప్రతి ఇయర్ కూడా డబుల్ అవుతూ ముందుకెళ్తున్నటువంటి స్టాక్ ఇది. ఇలాంటి స్టాక్స్లో మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ప్రైస్తో సంబంధం లేకుండా మన ఇన్వెస్ట్మెంట్ ఒక 1 lakh అనుకుంటే 1 lakh ఎన్ని షేర్లు వస్తే అంతే. మన ఇన్వెస్ట్మెంట్ సైజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే నెంబర్ ఆఫ్ స్టాక్స్ అనేది కాకుండా మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే ఇది ప్రాఫిట్ కూడా నెట్ ప్రాఫిట్ కూడా ఏదైతే క్వార్టర్ మనకి ఏ విధంగా అద్భుతంగా మార్కెట్లో పెరుగుతుందో ఇయర్ ఆన్ ఇయర్ మళ్ళీ ప్రాఫిట్స్ ఏ విధంగా పెరుగుతున్నాయి అనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ ఏదైతే క్వార్టర్ కూడా మనకి ఏదైతే డిసెంబర్ క్వార్టర్ కానీ, మార్చ్ క్వార్టర్ కానీ, జూన్ క్వార్టర్ కానీ, మళ్ళీ సెప్టెంబర్ క్వార్టర్ కానీ ప్రోగ్రెసివ్గా ఏ విధంగా ఉంది మనకి అన్నది మనం తెలుసుకుని దాని ప్రకారం దీంట్లో మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సెక్టార్లో చూసుకున్నప్పుడు ఇది రీటైల్ సెక్టార్కి సంబంధించినప్పుడు ఎవెన్యూ సూపర్ మార్కెట్ అంటే డీమార్ట్కి ఎంత క్యాపిటలైజేషన్ ఉందో ఆల్మోస్ట్ దానికన్నా ఎక్కువ క్యాపిటలైజేషన్తోనే ట్రెండ్ నడుస్తుంది. అదేవిధంగా ఏదైతే మనకి మంచి క్యాపిటలైజేషన్తో ముందుకెళ్తున్న కంపెనీస్లో మనకి నెంబర్ 1 కంపెనీగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా మార్కెట్లో ఆర్ఓసి ఏదైతే 23-25% ఉందో అదేవిధంగా ఏదైతే మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా చూసుకున్నట్టయితే మనకి ఏ విధంగా ఉన్నది, క్వార్టర్లీ అంటే రిజల్ట్ ఎలా ఉన్నది, ఇవన్నీ కూడా ఆస్పెక్ట్ చూసుకున్నట్టయితే నెంబర్ 1 కంపెనీగా మనం చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏదైతే మనకి ఇక్కడ ప్రోస్ అండ్ కాన్స్ చూసుకున్నప్పుడు కంపెనీ ఈజ్ ఎ డెట్ ఫ్రీ కంపెనీ అండ్ డైవర్సిఫైడ్ కంపెనీ అండ్ ఎక్స్పెక్ట్స్ ఎ గుడ్ క్వార్టర్ రిజల్ట్ అండ్ ద కంపెనీస్ మెయింటైనింగ్ సేల్స్ గ్రోత్ ఆఫ్ 19% నుంచి 20% వరకు కూడా లాస్ట్ 10 years నుంచి కూడా గ్రోత్ ఎవ్రీ ఇయర్ గ్రోత్ అయితే కనిపిస్తుంది. కంపెనీస్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ హ్యాస్ రెడ్యూస్డ్. అదే మనకి ఏదైతే మనకి వర్కింగ్ క్యాపిటల్ కూడా హ్యాపీగా మనకి మంచి ప్రాఫిట్స్ రిటర్న్ ఇస్తున్నటువంటి అద్భుతంగా మనకు ఉన్నటువంటి కంపెనీది. దీని యొక్క వేరియబుల్స్ చూసుకున్నట్టయితే ఇది ట్రెండ్ ఈజ్ engaged in the retailing of apparels and footwear and accessories and toys, అదేవిధంగా గేమ్స్, ఫుడ్ గ్రాసరీస్ అండ్ నాన్ ఫుడ్ ప్రొడక్ట్స్ త్రూ ద వేరియస్ ఆఫ్ ఇట్స్ రీటైల్ ఫార్మేట్స్ అండ్ కాన్సెప్ట్స్లోనూ మనకి డిఫరెంట్గా ఈ రంగాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా మనకి అవైలబుల్ చేస్తుంది. 875 స్టోర్స్ ఉన్నాయి మొత్తం. ఏదైతే లాస్ట్ ఈ కొద్ది రోజులుగా మనకి ఏదైతే ఎక్స్పాన్షన్ అయిందో 681 ఉండేది లాస్ట్ 23 వరకును. 24లో అది మళ్ళీ ఒక్కొక్క 200 స్టోర్లో మళ్ళీ పెరిగి 875 ఇంచుమించుగా ఒక 200 స్టోర్స్ అయితే పెరగడం అయితే జరిగింది. ఫ్యాషన్ రీటైల్లో కూడా ఏదైతే వెస్ట్ సైడ్ కానీ, జూడియో కానీ, ఒత్స్ కానీ, యాక్చువల్గా జూడియో అన్నది ఈరోజు ఈ మధ్యకాలంలో ఎక్స్ట్రాడినరీగా మనకి మిడిల్ క్లాస్కి సొట్టుబోలు అయ్యేటట్టు విధంగా లేటెస్ట్ డిజైన్ తోటి అద్భుతమైనటువంటి అది ఒక 203 స్టోర్లు కొత్తగా ఓపెన్ చేసింది. ఏపీ తెలంగాణలో కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా స్టోర్స్ని ఓపెన్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. అదేవిధంగా ఏదైతే డిఫరెంట్ బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ డిఫరెంట్ బ్రాండ్స్ అన్నీ కూడా మనకి ఏదైతే ఇక్కడ ఫ్యాషన్ డీటెయిలింగ్ కూడా జారా అండ్ మాస్మో దత్
ఇవన్నీ కూడా దీని ప్రొడక్ట్స్. అదేవిధంగా గ్రోసరీ రీటైల్‌లో కూడా ఇది ఉంది. అదేవిధంగా అదర్ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. ఇంప్రూవ్‌మెంట్ ఆఫ్ ద మార్కెటింగ్ ఆపరేషన్స్ కూడా ఏ విధంగా చేయొచ్చు, ఎలా చేయొచ్చు అన్నదంతా కూడా డీటెయిల్‌గా తెలుసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి కంపెనీ ఒక టాటా గ్రూప్‌లో ఉన్నటువంటి కంపెనీది. లాస్ట్ 3 ఇయర్స్‌గా కూడా 100% హైక్ ఇచ్చినటువంటి కంపెనీ. ఇలాంటి స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి మంచి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది మార్కెట్ కండిషన్ మనకు అద్భుతమైన ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏదైతే మనకి ఇక్కడ హైలీ లాంగ్ టర్మ్ గ్రోత్ అనేది నెట్ సేల్స్ అనేది గ్రోత్ అనేది ఎలా ఉన్నది 37% గ్రోత్ ఉన్నది. ఆపరేటింగ్ ప్రాఫిట్ అయితే 34% ఉంది. ఇవన్నీ డీటెయిల్గా మనం చూపిస్తున్నాము. కంపెనీ అది రికార్డ్ పాజిటివ్ రిజల్ట్ ఫర్ ద లాస్ట్ 13 కాన్సిక్యూటివ్ క్వార్టర్స్. లాస్ట్ 13 క్వార్టర్స్ నుంచి కూడా అంటే సుమారుగా 3 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా ఏ క్వార్టర్ కూడా తగ్గకుండాను పాజిటివ్గానే మార్కెట్లో వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ కానీ అదేవిధంగా దాని యొక్క ప్యాటర్న్స్ కానీ అదేవిధంగా ఓపెనింగ్ ప్రాఫిట్ అండ్ ఇంట్రెస్ట్ అది కానీ మార్కెట్లో అయితే మనం ఊహించిన దానికన్నా ఎక్కువ 20% నుంచి 25% 30% హైకే ఉన్నాయి. అదేవిధంగా టెక్నికల్లీ మాడిఫై ద బులిష్ రేంజ్ ఏదైతే టెక్నికల్గా మాడిఫై చేసి బులిష్ రేంజ్లో ఉన్నది. ఏదైతే ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్ కూడా 41% ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్ కూడా ఉంది కాబట్టి మనం ఇలాంటి స్టాక్స్ తీసుకున్నప్పుడు పెద్దగా ఇబ్బంది పడక లేకుండా హ్యాపీగా మనకి మంచి రిటర్న్ ఇచ్చే స్టాక్గా మనం తీసుకుంటే మనకి దీంట్లో మనకి ఎక్స్ట్రాడినరీగా మనకి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏదైతే టెక్నికల్గా ఏదైతే చెప్తున్నామో టెక్నికల్గా మార్కెట్లో మళ్ళీ టేక్ఆఫ్ చేసుకోవడానికి రెడీగా ఉంది కాబట్టి అరౌండ్ 7,000 రూపీస్ దగ్గర మళ్ళీ మనకి ఏదైతే 8,000 వరకు వెళ్ళి 8,500 8,300 వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇక్కడ 7,000 దగ్గర మళ్ళీ టేక్ఆఫ్ అవుతున్నప్పుడు 6,800 నుంచి టేక్ఆఫ్ అవుతున్నప్పుడు 7,000 దగ్గర మళ్ళీ మనం క్యాచ్ చేసి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే రిజల్ట్ రావడానికి అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ తీసుకోవడానికి కూడా మంచి అవకాశం అయితే ఉంటుంది. ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీద లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్కి ఏ విధంగా పెట్టుకోవాలని తెలియాలన్నా దీనికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్ టెక్నికల్స్ కానీ ఫండమెంటల్స్ కానీ నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనం దానికి సంబంధించి ఇండివిజువల్గా మీకు ఆ కెపాసిటీ ఉండి మీకు ఆ క్యాపబిలిటీ ఉండి ఈ మార్కెట్లో రావడానికి మోస్ట్ వెల్కమ్. అలాంటి వాళ్ళకి మనం గైడ్ చేయడానికి కూడా మనం సిద్ధంగా ఉన్నాం. ఆ విధంగా గైడెన్స్ తీసుకుని మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా ట్రేడ్ చేసినా చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.